నామనకు గంత కలుగును గాక. యోబు గ్రంథము 24వ అధ్యాయము 9వ వాక్యం మనం చదువుకుంటున్నాం. తండ్రి లేని పిల్లలను రొమ్ము నుండి లాగువారు కలరు, వారు దరిద్రుల యొద్ద తాకట్టు పుచ్చుకుందురు. లోకంలో దేవుడు లేనటువంటి మనుషుల జీవితాలను గురించి యోబు భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఇక్కడ గమనిస్తున్నాం. వారు దరిద్రులను కనికరించకుండా తండ్రి లేని పిల్లలు వారిని తల్లి రొమ్ములో నుంచి లాగివేసేవారు కలరని దేవుని వాక్యంలో ఇక్కడ మనం గమనిస్తున్నాం. కానీ దేవుడు ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 11వ వాక్యంలో ఏం చెప్పి ఉన్నాడంటే, పరదేశికైనను విధవరాలికైనను సహాయం చేయవలెనని దేవుడు ఖచ్చితంగా చెప్పి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 27:19లో పరదేశికే కానీ తండ్రి లేని వారికే కానీ నీవు న్యాయ తీర్పు తీర్చువాడు అన్యాయ తీర్పు తీర్చువాడు శాపగ్రస్తుడని చెప్పుచున్నట్టు చూస్తున్నాం. తండ్రి లేని వారిని విధవరాలని పరదేశులను బాధ పెట్టకూడదు అని జకరియా గ్రంథం 7వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్పబడి ఉన్నది. ఎందుకంటే దేవుడు విధవరాలికి న్యాయకర్తగాను తండ్రి లేని వారికి తండ్రిగాను ఉంటానని కీర్తనలు 68:5లో వాగ్దానము చేయబడి ఉన్నారు. ఉదాహరణకు మనం చూసినప్పుడు 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ప్రవక్త శిక్షుడు ఒకడు అప్పు చేసి చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అతడు అప్పు చేసి చనిపోయిన తర్వాత అప్పుల వారు వచ్చి అతని 2 కుమారులను తీసుకొని పోవటానికి వచ్చారు. వెంటనే ప్రవక్త శిష్యుని భార్య ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత నా యజమానుడు నీతిమంతుడని మీకు తెలుసు, న్యాయంగానే జీవించాడు, కానీ ఆయన అప్పులు చేసి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇప్పుడు అప్పులు వారు వచ్చి నా పిల్లల్ని తీసుకొని పోబోతున్నారు అని అడిగినప్పుడు ఆయన ప్రవక్త అడిగాడు, అమ్మ నా ఎద్దు నుంచి నీకు ఏం కావాల్సి ఉన్నది అని అడిగి, నీ ఎద్ద ఏమున్నది అని అడిగినప్పుడు నా ఇంట్లో ఒక నూనె కుండ మాత్రమే ఉంది, వేరే ఏమీ లేదు అని చెప్పినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు నీ ఇంటికి వెళ్ళి నీ చుట్టుపక్కల ఇళ్లలో నుంచి పాత్రలు అరువు తెచ్చుకున్న తర్వాత నీవును నీ కుమారులు ఇంట్లోనికి వెళ్ళి తలుపు గడివేసి ఆ ఉన్న నూనె ఆ కుండల్లో పోసి అవి నిండినప్పుడు ఒక పక్కకి పెట్టి ఉంచు అని చెప్పినట్టు చూస్తున్నాం. ఆమె ఆ ప్రకారంగానే చేసింది. పిల్లల్ని పంపించి ఇళ్ళ పక్కల్లో అంతా పాత్రలు అరువు తెచ్చుకుంది. వారు ఆ చిన్న కుండలో ఉండిన నూనె పోసినప్పుడు కుండలన్నీ వాళ్ళు తెచ్చిన పాత్రలన్నీ నిండిపోయినవి. అవి ఒక పక్కకి పెట్టేసి ఆమె తలుపు తీసి ప్రవక్త దగ్గరికి వెళ్ళి అన్ని పాత్రలు నిండిపోయినవి అని ప్రవక్తతో చెప్పినప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే, నువ్వు ఆ నూనె అమ్ముకొని నీ అప్పులు తీర్చుకో, మిగతా నూనెతో వ్యాపారం చేసుకొని నువ్వు నీ కుమారులు బ్రతుకు అని చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రవక్త ఆమెను తిట్టక, లేదా నాకేం సంబంధము, నీ భర్త చేస్తే నువ్వు తీర్చుకో అని చెప్పక దేవుని సహాయంతో ఆమెకి సహాయం చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆమె కూడా మనుషులు ఎదుగుపోయి, అయ్యో నా భర్త ఇట్ట చేశాడు, మేము ఇట్టయిపోయామని ఏడవక, దిగులు పడక, దుఃఖపడక నేరుగా దేవుని దగ్గరికే వెళ్ళింది. కాబట్టి దేవుడు ఆమెకి పరిష్కారము చూపించింది. మరి ఇలాంటి పరిస్థితులు, అప్పులు కానీ, సమస్యలు కానీ, రోగాలు కానీ మన జీవితాల్లో కూడా ఎదురైనప్పుడు మనం మనుషుల ఎదుటికి వెళ్ళి లోకాన్ని ఆశ్రయించి లోక సంబంధంగా మనము మరి మాట్లాడుకొని ఇతరులను దూషించి మరి ఇబ్బంది పడటం కంటే మనం ముందుగా దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దేవుడు మనకు ఒక పరిష్కారం చూపిస్తాడని ఈ వాక్యాన్ని బట్టి మనం చూస్తున్నాం. కాబట్టి తండ్రి లేని వారి రొమ్మున ఆనుకున్న బిడ్డలను లాగివేయటం కాదు, మనం వారికి చేయగలిగిన సహాయం చేయటం మనం నేర్చుకోవాలి. అదే దేవుడు మనకు నేర్పించిన పాఠం. ఆ విధంగా చేయనట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మేము కూడా నీ బిడ్డలకు ఏ సహాయం చేయవలసినదో మాకు నేర్పించమని, చేయుటకు కావలసిన ఆత్మీయ నడిపింపు కాపుదల మాకును దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.